ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనము. ప్రజలారా, భక్తుడైన మోషే విధంగా అంటున్నాడు, దేవా, నీ సన్నిధి మాతో రాని ఎడల అనగా నీ తోడు, నీ మహిమ, నీ గొప్పతనము, నీ సమాధానము, నీ చిత్తము మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని. ప్రజలారా, దేవుని తోడు, ఆయన సన్నిధి అనగా ఆయన మనతో ఉన్నాడు అన్న నిశ్చయత మనకు లేకపోతే మన జీవితంలో ఏమీయో సాధించలేము. మనమేది చేసినా అది విఫలమగును. మనలో అనేక మందిమి దేవుని తోడు లేకుండా, ఆయన చిత్తము కాకనే, ఆయన సన్నిధి లేకనే అనేక చోట్లకు వెళ్ళి అనేక క్రియలు తలపెట్టి నష్టపోవచ్చు ఉంటాము. ఈనాడు అనేక దేశములలో అనేక మందిరములు దేవుని యొక్క సన్నిధి లేకయే ఉన్నది. ఎందుకనగా, ఎక్కడ 2-3 నా నామంలో కూడియుందురో, నన్ను ఆరాధించుదురో, ప్రార్థించుదురో, నేను వారి మధ్యన ఉందును అని ప్రభువు చెప్పెను. మరి ఇవాళ అనేక మందిరములు ఖాళీగా, మనుషులు రాక ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఎలాగున ఉండును? అలాగుననే దేవుని మందిరముల్లో జరిగే క్రియలు కానివ్వండి, ఆరాధనలు కానీ దేవునికి అయిష్టంగా ఉంటే, అపవిత్రతతో ఉంటే, పరిశుద్ధత లేకయే ఉంటే, నీతి న్యాయములు లేకయే ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఎలాగున ఉండును? దేవుని సన్నిధి ఎంతో పరిశుద్ధమైనది. ఆయన సన్నిధిలోనికి వచ్చేవారమైన మనము, అది దేవుని మందిరమైన కావచ్చును, మన ఇంటిలో ప్రార్థన స్థలమైన కావచ్చును. ఆయన ఉన్నాడనియో, ఆయన మనల్ని దృష్టించుచున్నాడనియో, మన ప్రార్థనలు, మన మొరలు దేవుడు వినుచున్నాడనియో, మన హృదయాంతరంగములు దేవుడు ఎరిగి ఉన్నాడనియో మనము తెలుసుకొని భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండవలెను. అందుకే ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు, నీవు దేవుని మందిరంలో పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునుము. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము అని. ప్రజలారా, కొందరము చేస్తున్నది అన్యాయపు క్రియలైనా, మోసపు క్రియలైనా, పాపమైన, దేవునికి హేయమైనవైనా, దేవా నా తోడు రావా, దేవా నీ సన్నిధి నాకు దయచేయవా అని అడుగుచూ ఉంటాము. అది ఎలాగున కుదురును? ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. అట్టి హేయమైన కార్యములు చేయుటకు, అట్టి హేయమైన స్థలములకు వెళ్ళుటకు దేవుని సన్నిధి ఎలాగున వచ్చును? కొన్నిసార్లు మనకు దేవుని సన్నిధి తోడురాదు. ఎందుకనగా అది దేవునికి హేయమైనవి కావచ్చు, లేక మనలో ఏదైనా శపితమైనవి, హేయమైనవి, పాపమైనవి ఉండవచ్చు, లేక అది దేవుని చిత్తంను కాకపోవచ్చు, లేక అక్కడ మన కొరకు ఏదైనా అపాయము పొంచి ఉండొచ్చేమో. మనల్ని రక్షించుటకు కూడా కొన్నిసార్లు అట్టి కీడు స్థలములకు దేవుని సన్నిధి రాదు. హాయివారు చిన్న దేశపు వారే, ఇంత పెద్ద ఇజ్రాయేలీలు వారు వారిని జయించలేకపోయిరి. ఎందుకనగా దేవుని సన్నిధి వారితో లేదు. ఎందుకనగా ఆకాను అనే వ్యక్తి దేవుడు ముట్టొద్దన్న శపితమైన వస్తువును తీసుకొని దాచియుంచెను. అందుకనే దేవుని తోడు, ఆయన సన్నిధి వారితో రాక వారు పరాజయమునొందిరి. ప్రజలారా, మనము ఏ పని చేసినా, ఇంటి నుండి బయటకు వెళ్తున్నా మనము ప్రార్థన చేయవలను. దేవా, నాకు తోడురా తండ్రి, నీ సన్నిధి నాకు తోడుగా దయచేయము. నీ సన్నిధి నాకు తోడుగా రానియడలా నన్ను ఆ చోటుకు తీసుకొని పోకుము, లేక నీ చిత్తము కానియడలా ఆ పని జరగనీయకుము అని మనము ప్రార్థింపవలెను. కాబట్టి ప్రజలారా, మనము దేవుని తోడు కలిగి ఉండవలెను. ఆయన సన్నిధి, ఆయన కాపుదల కలిగి ఉండవలెను. ఆయన సన్నిధిలో నుండి మనల్ని త్రోసివేస్తే మనము ఎక్కడికి పోగలము? లేక ఆయన సన్నిధిని మనము పోగొట్టుకుంటే మనము ఎక్కడికి పోగలము? ఏమి చేయగలము? మనము భ్రష్టులైపోదుము. గనుక ప్రజలారా, మనము ఆయన చిత్తానుసారంగా జీవించి మన ప్రవర్తనను కాచుకొని దేవుని తోడును, ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ సన్నిధి లేని చోటు, మీ తోడు లేని చోటు నరకమేనయ్యా, పాతాళమే ప్రభువా, పాపమే, కీడేనయ్యా. తండ్రి, మీ సన్నిధిలో నుండి మమ్మను త్రోసివేయొద్దు. మీ పరిశుద్ధాత్మను మా నుండి తీసివేయొద్దు. మీ సన్నిధి లేని చోటుకు వెళ్ళి నష్టపోయేవారంగా కాక, ఆపదను కీడును కొని తెచ్చుకునేవారంగా కాక,
మీకు హేయమైనవి శపితమైనవి మా నుండి తొలగించుకొని మీ చిత్తానుసారంగా జీవించి అంతము వరకు మీ తోడు కలిగి జీవించుటకు, మీ సన్నిధిని అనుభవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.